ఓకే. ఇంత తక్కువలో అయిపోతుందా అరుణాచలం వెళ్ళి రావడానికి కూడా మళ్ళీ ఇంక్లూడింగ్ విత్ ఫుడ్, రూమ్ రెంట్ అన్నీ కలిపి అనేసి మీకైతే అనిపిస్తుంది. సో అప్ అండ్ డౌన్‌కి ఒక 1000 రూపీస్ అయితయింది. చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మేము దాని విశిష్టత తెలుసుకొని మళ్ళీ వెళ్దామని చెప్పేసి అయితే ఆటో బుక్ చేసుకున్నామనమాట. లైక్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. హాయ్ అండి, నేను మీ రాయలసీమ అబ్బాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కూడా అరుణాచలం వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. కాకపోతే కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల లైక్ వెళ్ళలేకపోతూ ఉంటారు. అంటే అసలు బడ్జెట్ ఎక్కువ అయిపోతుందేమో, లైక్ అవుట్ ఆఫ్ ద స్టేట్ కదా, ఎక్కువ కాస్ట్ అవుతుందేమో, లైక్ స్టేకి కానీ, లైక్ ఫుడ్కి కానీ, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు అయితే లైక్ మాకు ఎంత పడింది అరుణాచలం వెళ్ళి రావడానికి ఓవరాల్గా మొత్తం చెప్తాను నేను. లైక్ ఈవెన్ బస్ టికెట్స్, ఆటో టికెట్స్, మాకు ఫుడ్కి ఎంత పడింది, లైక్ రూమ్కి ఎంత పడింది. సో ఇవన్నీ కూడా నేనైతే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట. ఓకే, ఇంత తక్కువలో అయిపోతుంది అరుణాచలం వెళ్ళి రావడానికి కూడా మళ్ళీ అప్ అండ్ డౌన్ మొత్తంకి కలిపి ఇంక్లూడింగ్ విత్ ఫుడ్, రూమ్ రెంట్ అన్నీ కలిపి అనేసి మీకైతే అనిపిస్తుంది. సో అప్పుడు మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లైక్ మేము ట్రాన్స్పోర్టేషన్ మోడ్ వచ్చేసి మేము ట్రైన్లో వెళ్ళామన్నమాట. సరే వెళ్ళడానికి అలాగే రిటర్న్కి కూడా. సో మేమైతే ఒకేసారి బుక్ చేసుకున్నాం టికెట్స్, లైక్ అప్ అండ్ డౌన్కి రెండు కూడా. అది కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ ప్రీవియస్ వీడియోలలో లైక్ మేము ఎలా వెళ్ళాము, ఎక్కడికి బుక్ చేసుకున్నాం టికెట్స్ అని చెప్పేసి, అక్కడి నుంచి ఎలా వెళ్ళామని చెప్పేసి కూడా నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. లైక్ ట్రైన్ టికెట్స్ కూడా ఎంత కాస్ట్ పడుతుందని చెప్పేసి నేను స్క్రీన్ షాట్స్తో సహా మీకైతే పోస్ట్ చేశాను అక్కడ. నేను మీకు ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే మీరు వెళ్ళి అక్కడ చెక్ చేయొచ్చు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. సో మాకైతే ట్రైన్కి వచ్చేసి అప్ అండ్ డౌన్కి మొత్తం కలిపి కూడా అరౌండ్ 1700 అయిందనమాట. అంటే 1700 అయింది అరౌండ్ అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి కూడా, ట్రైన్ టికెట్స్ మాత్రమే. సో ఇక్కడ నుండి మళ్ళీ మేము హైదరాబాద్లో ఒక ఏరియాలో ఉంటాం కదా, సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి కూడా మళ్ళీ కొంచెం ఆటోలో కాబట్టి కొంచెం తక్కువలోనే అయిపోతుంది అనమాట, పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. సో అదొక 200-300 అనుకోవచ్చు, అంతకు మించి అయితే ఏం కాస్ట్ ఉండదు, లైక్ మెట్రోకి వెళ్ళిపోతాం కాబట్టి. సో ట్రైన్ టికెట్స్ అయితే 1800 రూపీస్ అయితే 1700 అయితే 1700 అయితే అయ్యిందనమాట. మళ్ళీ సెంట్రల్కి రీచ్ అయిన తర్వాత, అంటే చెన్నై సెంట్రల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి మాకు మళ్ళీ అప్ టు తిరువన్నమలై, లైక్ బస్సెస్ కానీ ఆటోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అప్ అండ్ డౌన్కి ఒక 1000 రూపీస్ అవుతుంది, 1100 అనుకోండి మొత్తం అరౌండ్ కలిపి. ఎందుకంటే కిల్లంబకం అనే బస్ స్టాప్ నుండి తిరువన్నమలైకి ఏసీ బస్ అయితే 360 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇద్దరికి కలిపి కూడా, అంటే ఏసీ బస్ అయితే. సో నాన్ ఏసీ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఓన్లీ ఒకసారి వెళ్ళడానికి మాత్రమే 360 ఉందన్నమాట. సో అప్ అండ్ డౌన్కి కలిపి రెండు కలిపి 720 రూపీస్ అవుతుంది. సో మళ్ళీ కిల్లంబకం బస్ స్టాప్కి రావడానికి కూడా చెన్నై సెంట్రల్ నుండి బస్ ఎక్కాలి కదా, సో అదొక 80 రూపీస్ అనమాట. సో ఓవరాల్గా నేను ఏమంటున్నానంటే 1100 రూపాయలు అయితే మనకు చెన్నై సెంట్రల్ నుండి తిరువన్నమలైకి వెళ్ళడానికి కాస్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ట్రైన్ టికెట్స్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 1700, అలానే చెన్నై సెంట్రల్ నుండి తిరువన్నమలైకి వెళ్ళి రావడానికి ఒక 1000 రూపాయలు అనమాట టికెట్స్. సో అప్పుడు టోటల్గా ఎంత అయింది అక్కడ, సో 1100 ప్లస్ 1700 2800 రూపీస్ అవుతుంది అనమాట అక్కడ. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాకు రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇంక్లూడింగ్ విత్ ఏసీ అనమాట, అది నాన్ ఏసీ కాదు, టూ పర్సన్స్కి. సో ఆ రూమ్ వచ్చేసి 2 డేస్కి తీసుకున్నాం మేము. మాకు 2400 రూపీస్ పడింది అనమాట. అంటే జిఎస్టీ ఇవన్నీ కలిపి కూడా కాదు, లైక్ మొత్తం అంతా కలిపి 2400 అనమాట. ఎందుకంటే అక్కడ మేము తీసుకుంది మఠాలలో తీసుకున్నాం కాబట్టి మాకు 2400కి వచ్చింది, కొంచెం తక్కువ కాస్ట్ అని. బట్ బడ్జెట్గానే మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మాకైతే రూమ్స్ అయితే దొరికాయి అనమాట, కొంచెం బాగున్నాయి. ఆ రూమ్ డీటెయిల్స్ కూడా లైక్ రూమ్ ఎలా మా రూమ్ ఎలా ఉంది, సో అది ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అని చెప్పేసి కూడా నేను మీకు ఒక సపరేట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇక్కడ పైన కార్డ్స్లో కూడా వదులుతాను అనమాట. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు కంప్లీట్లీ, లైక్ రూమ్ ఎక్కడ ఉంది, మాకు టెంపుల్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, లైక్ రూమ్ లోపల మొత్తం ఎలా ఉన్నాయన్నమాట, మొత్తం అంటే మనకు వస్తువులు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి అనేసి నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఇచ్చాను. మీరైతే అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు. సో మాకు రూమ్ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్ అయితే పడింది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 2800 రూపీస్ ఇక్కడ అయింది అనమాట ట్రాన్స్పోర్టేషన్కి, అలాగే ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 2400 అయింది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ మాకు గిరి ప్రదక్షిణ అలానే దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మాకు కొన్ని టెంపుల్స్ అయితే అనిపించింది అనమాట. ఒకటి రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్దాం అనుకున్నాము, అలానే అక్కడ దుర్వాస మహర్షి టెంపుల్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే కనిపిస్తుంది మనకి. అక్కడ మేము ఫస్ట్ చూసాం కానీ కాకపోతే దాని విశిష్టత మాకు తెలియక మేమైతే లోపలికి వెళ్ళలేదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే మేము దాని విశిష్టత తెలుసుకొని మళ్ళీ వెళ్దామని చెప్పేసి అయితే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. అక్కడ అదొకటి, అంటే రమణ మహర్షి ఆశ్రమం ఒకటి, దుర్వాస మహర్షి టెంపుల్ ఒకటి, మూడోది వచ్చేసి పచ్చాయమ్మన్ టెంపుల్ అని చెప్పేసి అక్కడే ఉంటుందన్నమాట. గిరి ప్రదక్షిణ చేసే దగ్గర ఆల్మోస్ట్ ఈశాన్య లింగం దగ్గర ఉంటుందన్నమాట. ఆపోజిట్లో రోడ్డు కొంచెం పైన ఉంటుంది, కొండ పైన ఉంటుందన్నమాట. అక్కడికి ఒక చోటుకి వెళ్ళాము. ఇంకొకటి రాజగోపురం దగ్గరనే ఇంకొక టెంపుల్ ఉంటుంది, దాని నేమ్ అయితే నేను పిన్ చేస్తాను, నాకు కరెక్ట్గా అది పలకడానికి రావట్లేదు.
సో అక్కడికి కూడా వెళ్ళాము అనమాట. సో టోటల్గా 4 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్స్ అన్నిటికీ కలిపి వెళ్ళి రావడానికి మాకు ఆటో తీసుకుంటే 1000 రూపీస్ అయిందనమాట. అక్కడ అంటే ఇండివిజువల్ ఆటోస్ తీసుకున్నాం అనమాట. అక్కడ యూబర్, ఓలా లాంటివి అయితే ఏమీ ఉండవు. సో మనము నార్మల్గా వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళడమే అనమాట. షేర్ ఆటోస్ అయితే అక్కడ చాలా దొరకవు మ్యాక్సిమం అయితే. ఎక్కువ మంది ఉంటే లైక్ వాళ్ళైతే వెళ్ళిపోతారు. సో ఇండివిజువల్గా వెళ్తున్నాం కాబట్టి మాకైతే 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అక్కడ. సో ఇదనమాట ఓవరాల్గా. ఇంకా రిమైనింగ్ అమౌంట్ అంతా వచ్చేసి మాకు ఫుడ్కి ఖర్చు పెట్టాము. ఇంకొకటి ఏంటంటే లైక్ మేము రిటర్న్లో వచ్చేటప్పుడు ఏంటంటే మాకు 450కి బస్ ట్రైన్ అనమాట ఎగ్జాక్ట్గా. సో 450కి ట్రైన్ అయితే మేము అక్కడ స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అయ్యాము. లైక్ 11:30కి అలా స్టార్ట్ అయ్యాము. కాకపోతే బస్సు స్టార్ట్ అవ్వడమే కొంచెం డిలేగా స్టార్ట్ అయింది. అందులోనే కొంచెం వర్షం అనేది స్టార్ట్ అయిందనమాట. మేము తిరువన్నమలై నుండి కిల్లంబక్కంకి వచ్చే మధ్యలో దానివల్ల బస్ అనేది కొంచెం చాలా డిలే అయిందనమాట లైక్ రావడం అనేది. సో దానివల్ల ఏమైందంటే మాకు ట్రైన్ అనేది మిస్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మేము మళ్ళీ ఒక 1500 పెట్టేసి అయితే మళ్ళీ మేము బస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు బడ్జెట్ అయితే చెక్ చేయొచ్చు. నేను మీకు మొత్తం చూపిస్తున్నాను. 1700 ట్రైన్ టికెట్స్, అలాగే 1100 ఇక్కడ మొత్తం సెంట్రల్ నుండి తిరువన్నమలైకి వెళ్ళి రావడానికి 1100 అయింది. సో టోటల్గా 1700 ప్లస్ 1100 2800 ప్లస్ 2400 మళ్ళీ మాకు రూమ్స్ అనమాట. సో 2400 ప్లస్ 2800 ఓవరాల్గా 4800 ప్లస్ 400 ఎంత 5200 అనమాట. సో 5200 ప్లస్ మళ్ళీ 1500 మాకు బస్ టికెట్స్ అని చెప్పాను కదా 1500. సో 5200 అంటే 6200 ప్లస్ 6700 రూపీస్ అయితే మాకు ఓవరాల్గా ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయ్యాయి. ఇంకొన్ని ఏంటంటే మాకు మిస్లీనియన్స్ అలవెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఓవరాల్గా అయితే ఇంకేమైనా మిస్ చేసి ఉంటే ఇక్కడైతే మీకు మొత్తం కూడా లిస్ట్ డౌన్ చేస్తాను. లైక్ మాకు మొత్తం ఎక్స్పెన్సెస్ ఎంత పడింది చెప్పేసి నేనైతే ఓవరాల్గా మొత్తం మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. లైక్ నాకు ఎంత పడింది మొత్తం అంతా కాస్ట్ అని చెప్పేసి ఓవరాల్గా చెక్ చేస్తే అంటే ఎందుకంటే ఈ వీడియోలో మీకు చెప్పడానికి కోసం అని చెప్పేసి ఎందుకంటే చాలామంది చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే అనుకుంటుంటారు లైక్ తిరుమన్నమలైకి వెళ్ళి రావడానికి కాస్ట్ అని చెప్పేసి. సో మీకోసం అని చెప్పేసి నా బడ్జెట్ మొత్తం బ్రేక్ డౌన్ చేశాను. లైక్ ఎంత కాస్ట్ పడింది, ఎక్కడెక్కడ కొంచెం కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నాకైతే ఓవరాల్గా 10,000 అయితే పడింది అనమాట. ఇంకా ఏంటి నేను ఇన్ కేస్ ఒకవేళ ట్రైన్ కానీ నేను క్యాచ్ చేస్తుంటే నాకు ఒక 1500 అనేది సేవ్ అయ్యేది. సో అదనమాట పాయింట్. అందువల్ల నాకు 10,000 అయింది రౌండ్గా. సో మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో 10,000లో మేము ఇద్దరం వెళ్ళేసి వచ్చాము. అందులో మేము 2 days రూమ్ తీసుకొని అది కూడా ఏసీ రూమ్ తీసుకొని కొంచెం మంచిగా అయితే తిరిగామన్నమాట. అక్కడ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వకుండా లైక్ బడ్జెట్లో ఉండాలి ఇవన్నీ కూడా ఏం లేదనమాట. సో మీరు కూడా చూసారు కదా ఇక్కడ ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చింటుంది లైక్ ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ పడుతుంది, లైక్ ఎక్కడెక్కడ మనము ఎంతెంత అమౌంట్ అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పేసి. సో దీన్ని బట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోండి. నేనైతే ఈ వీడియో మీకైతే యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి రావడానికి ఎంత కాస్ట్ అని చెప్పేసి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరైతే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇన్ కేస్ మీ బ్యాచ్లో కానీ మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా అరుణాచలం వెళ్ళాలి అనుకునేటట్లయితే ఒకసారి అయితే ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఎక్కడెక్కడ ఎంత కాస్ట్ అవుతుందని చెప్పేసి ముందుగానే ఒక రఫ్ ఫిగర్ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలామంది కొంచెం బడ్జెట్లో వెళ్ళాలనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళకైతే కొంచెం ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని. సో అప్పుడు మాకు కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది. ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేసి మీకైతే అందిస్తూ ఉంటాము. సో ఇంకా మన ఛానల్లో వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ బట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి కొంచెం అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. కొంచెం మాకైతే సపోర్టివ్గా అనిపిస్తుంటుంది. Thank you.